అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మా వీర మహిళలు ఫస్ట్ స్త్రీలను గౌరవించాలి. ముందు మా వీర మహిళలు మానస్ గారు, డాక్టర్ గారు, జనసేన వింగు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా లీడర్స్ అందరూ ఫస్ట్ టైము నేను పార్టీలో జాయిన్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదం తీసుకొని కండవా వేసుకుని ఫస్ట్ అమలాపురం షూటింగ్ వచ్చా. సో చాలా ఆనందంగా ఉంది. సో ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నప్పుడు ఎంత అనుభూతి పొందుతామో ఆయన ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు అంతకన్నా ఎక్కువ అనుభూతి పొందాను. ఎవరు ఏమనుకున్నా సరే దేవుడు అనే నేను అంట. ఇది ఎవరైనా భజన అనుకోండి, ఇంకోళ్ళు అనుకోండి, నేను అసలు ఎవరి గురించి ఆలోచించను. ఒకటే ఒక నాయకుడికి ఉన్న లక్షణాలు ఉన్న ఏకైక వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్పిన ట్యాగ్ లైన్ ఒకటి ఆయనకే చెప్పాను. నేను ఒకటి చెప్పాను, మనం 10 కేజీలు బియ్యం కోసం కాదు మనం అరువులు దాటడం, 25 ఏళ్ళు మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం ఏదో చూడాలి. వాళ్ళకి చదువు కావాలి, వైద్యం, వాళ్ళు ఆర్థికంగా నిలబడాలి. పేద ప్రజలు గరీబీ హఠావో అని మన చిన్నప్పటి నుంచి అంటున్నాం ఆ డైలాగు. గరీబీ హఠావో అని ఎవరూ చేయట్లేదు. అన్నీ దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, సంపదలు పెంచుకుంటున్నారు. ఈ రోజున దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడ చూసినా గలం ఎత్తి మాట్లాడితే, నేను మానస్ గారిని ఒకటే చూసా, పోలీసులు లాక్కెళ్ళిన ఒక వీడియో ఒకటి. ఇలాగా మరి మహిళలు, ఒక ఇంట్లో ఉండే మహిళలు పిల్లలు చూసుకోవాలి, భర్త, అత్తమామలు, తల్లిదండ్రులు, వీరందరూ సమాధానం చెప్తూ సొసైటీలోకి వచ్చి వారు అంతా నేను మాట్లాడిన వీర మహిళలు అందరూ ఇక్కడ మన మానస్ గారు కానీ, అక్కడ రాయపాటి అరుణ్ గారు కానీ, ఇంకా చాలామంది నాకు పేర్లు అయితే ప్రత్యేకంగా తెలియవు కానీ అవి ఎలా ఉన్నారంటే జన సైనికుల కన్నా ముందు వరుసలో ముందు వీర మహిళలు ఉన్నారు. ముందు మమ్మల్ని చంపండి, తర్వాత జన సైనికుల దగ్గర వేయాలండి. ఇలాంటి స్ఫూర్తి ఉన్నటువంటి నాయకులు మన వీర మహిళలు, జన సైనికులు మన జనసేన పార్టీలో ఉండటం నిజంగా మన అదృష్టం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అప్పట్లో మన రామసేతు నిర్మిద్దాం అని చెప్పంగానే వానరమోగ ఎలాగ ఆయన వెనకాల తోడున్నారో అంతకన్నా బలంగా మా జన సైనికులు, వీర మహిళలు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో చొల్లంగిలో నేను పుట్టాను, పెరిగిందంతా తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరిలో. 2 జిల్లాలకి వారధి మా అమలాపురం. ఈ అమలాపురం జిల్లాలో ఫస్ట్ టైం జిల్లా అయిన సందర్భంగా జన సైనికుల్ని అద్భుతమైన మెజార్టీతోటి మనం గెలిపించుకోవాలి. అది మన బాధ్యత. మొత్తం జై జనసేన. ఏంటంటే మనం గట్టిగా కృషి చేయాలి. దీని మీద మనం అద్భుతంగా పనిచేయాలి. మన ఓటు హక్కు, ఓట్లు వీళ్ళు కొన్ని చోట్ల అయితే ఖాళీ స్థలాలు చూపించి అక్కడ 50 ఓట్లను కూడా రాయించుకున్నారు. ఆఖరికి ఏమైపోయిందంటే వైనాట్ 175 అన్న వ్యక్తి కంగారు పడిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమా షూటింగ్ లాగా వచ్చి వెళ్తున్నారని వస్తే 2 రోజులకే మీకు తడిసి మోపిడైపోతుంది. అలాంటిది ఆయన పర్మనెంట్గా అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు మీకు ఏమీ అర్థం అవట్లా, ఏం చేయాలో తెలియట్లే. షెఫిల్ చేసేస్తారనమాట. ఒక డబ్బాలో వేసి ఇలా తిప్పుతారు చూసారు బాల్స్ని, అలా తిప్పి ఈతను తీసుకెళ్ళి ఎల్లయిన ఒక చోట, పుల్లయిన ఒక చోట. ఒకటే నాకు తెలిసిన చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలే అని చెప్తున్నాను నేను. మేము జగనన్నతోటే మా ప్రయాణం అని ఏదో అంటాం కానీ తెలుగుదేశానికి జనసేన చేసామని చెప్తారు మా కార్యకర్తలు. జరిగేది అద్భుతమైన ఏంటంటే ప్రకృతి కూడా ఒక్కసారి తిరగబడింది. దోచుకుంటున్నారు వనరులు. వైజాగ్ షూటింగ్ వెళ్తే ఇవన్నీ గవర్నమెంట్ ఇవన్నీ తాకడ పెట్టేశారండి, ఋషికొండను దోచేశారండి. ఇవన్నీ మనం చూసాం. ఇంత దౌర్భాగ్యాలు, ఇంత అన్యాయాలు, మహిళల పట్ల ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయో ఎలుగెత్తి చూపించినా కూడా వాళ్ళు దాని మీద స్పందన లేదు. ఎక్కడ చూసినా ఏంటంటే నువ్వెంత దాచుకున్నావు, నువ్వెంత దోచుకున్నావు, పర్సంటేజ్ ఎంత. ఈ రోజున ఎక్కడ చూసినా వైన్ షాపులో మద్యం తాగి ఎంతోమంది ఆసుపత్రి పడే చనిపోయే వరకు వెళ్ళారు. చాలా వరకు ఎక్కడ మనకి కార్డు కానీ, ఎక్కడికైనా గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ ఏమీ లేవు. ఓన్లీ డబ్బులు. ఆ డబ్బులన్నీ దేనికి చేస్తారు? వైన్ షాపుల్లో డంప్ చేసి పెడతారు అనమాట, రేపు ఎలక్షన్లో పంచడానికి. ఇదంతా మన కార్యకర్తలంతా గమనిస్తూనే ఉన్నారు. కూటమి తోటి మనం కలిసాం. 2 జెండాల కలయిక ఈ రాష్ట్రంలో శాంతికి, 2 జెండాల కలయిక ఈ రాష్ట్రంలో సంక్షేమానికి, 2 జెండాల కలయిక ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల భద్రతకి, రైతులకి, కుల మతాలకు అతీతంగా జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి 2 జెండాలు అలా రావటం అనేది నిజంగా ఒక శుభ పరిణామం. దీన్ని ఎలాగంటే పోయినసారి రిజల్ట్ చూసి వాళ్ళు ఏదో మురిసిపోతున్నారు, వైనాట్ 175 అని. ఈసారి 175 పక్కన 5 తీసేస్తే 17 మిగులుతాయి.
ఇది వాస్తవం. ప్లస్ ఇంకొకటి మనకు వచ్చే స్థానాలు చాలా చోట్ల అమ్మ పథకాలు ఇస్తున్నారు కదా, నేను ప్రతి విలేజ్లో అడుగుతున్నా షూటింగ్ వెళ్ళినప్పుడు పథకాలు ఇస్తున్నారు. శ్రీకాకుళం నుంచి మొన్న వెళ్ళొచ్చాం షూటింగ్ వెళ్తే, ఏడు బాబు ఏం పథకాలు ఇస్తున్నారు, అలాగే ఇలా ఇస్తున్నారు, ఇలా తీసుకెళ్ళిపోతున్నారు అన్నారు. మహిళలు ఏంటంటే ఒకటే ముక్త కంఠంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన పేద ప్రజల కోసం పుట్టిన వ్యక్తి, రూపాయి ఆశించకుండా ఆయన డబ్బుల కోసం ఆశించే వ్యక్తి అయితే ఎన్నో యాడ్లు ఆయన కాలం ముందు ఉన్నాయి. 100 కోట్ల సంపాదన. ఒక యాడ్ చేస్తే ఆయనకి ఎంత వస్తుందో మన అందరికీ తెలిసింది. కానీ ఆయనకు వచ్చిన డబ్బుల్లో ప్రతి కౌలు రైతు, చనిపోయిన కౌలు రైతుకి ₹1,00,000 ఇచ్చింది మన అందరం చూసాం. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడాడంటే, ఒక అతను అంబటి రాంబాబు, మీకు తెలిసే ఉంటుంది, శ్యాంబాబు, అంబటి రాంబాబు. అతను ఏంటంటే సంక్రాంతికి గంగిరెద్దు వాళ్ళు వస్తారు చూసారు, అలాగే మన సంక్రాంతి భోగి పండుగలు వేసుకున్నప్పుడు ఈసారి మనం పిలవచ్చు. మన గవర్నమెంట్ వచ్చాక సరదాగా వారిని పిలిచి ఒక డ్యాన్స్ వేయించవచ్చు. ఏదో మన గతంలో మినిస్టర్ కదా పాపం ₹1,00,000 కూడా మనం రెమ్యునరేషన్ ఇవ్వచ్చు ఆయనకి. గంగిరెద్దుల వాళ్ళకి ఇచ్చే రోజులు పాపం వీళ్ళని కూడా అంబటి రాంబాబు గారికి ఇద్దాం. మీరు నోటమ్మట ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడంటే ఒకటే, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయారు. ఏమైనా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే పోలవరం అయిపోయిందా, లేకపోతే 2 చోట్ల ఓడిపోతే అమలాపురంలో రోడ్లు అయిపోయినాయి, ఎక్కడే అలాగే ఉన్నాయి. మీరు అదొకటి తెలుసుకోండి. 4.5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు అయిపోయిన చరిత్ర. ఇప్పుడు ఆవిడేం మాట్లాడింది, ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశారన్న మాట రోజా గారు. మేము అసలు కార్యకర్తలుగా ఎవ్వరూ క్షమించరు ఆ మాటని. దానికి తగు సమాధానం మీకు త్వరలోనే వస్తుంది. మీరు మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వస్తే ఆ కార్యకర్తలకు ఎయిర్పోర్ట్లో మీరు ఎలా చూపించారు? దీన్ని ఏమంటారు? దీన్ని సభ్యత అంటారా, లేకపోతే గుడ్ మార్నింగ్ అని మీరు అంటున్నారు? ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి రానున్నది కూటమి. సో 136 స్థానాలు, 21 ఎంపీ స్థానాల్లో అద్భుతమైన విజయాన్ని సాధించి ఇదే అమలాపురం నుంచి మా ప్రచారం మొదలు పెడతాం. పాటతోటి మొదలు పెడతాం. మా కార్యకర్తలందరూ వెన్నంట ఉండి అద్భుతమైన విజయం వైపు దూసుకెళ్తాం. జై జనసేన.